హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఇన్స్టాగ్రామ్లో మీ లవ్వర్ మీకు చేసిన మెసేజెస్ని మీరు చూడడానికి ముందు వాళ్ళు డిలీట్ చేసేస్తే ఆ మెసేజ్ని ఎలా చూసేది అని ఈ వీడియోలో చూడబోతున్నాం. నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో మీ ఫ్రెండ్ లేదా మీ లవ్వర్ మీకు చేసిన మెసేజెస్ని వాళ్ళు అన్సెండ్ డిలీట్ చేసేస్తే తిరిగా మన మొబైల్లో చూసేది చాలా కష్టం. కానీ మనం చెప్పే ట్రిక్ని మీరు ఫాలో చేస్తే అది ఏ మెసేజ్ అని ఈజీగా తెలుసుకోవచ్చు. అది మాత్రం కాదు, కావాలంటే దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఆ మెసేజెస్ని ఎక్స్పోర్ట్ చేసి మొబైల్లో సేవ్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేసేది అని ఈ వీడియోలో డీటెయిల్గా చూడబోతున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అది ఎలా చేసేది అని చూడడానికి ముందు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకు ఒక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో వేసుకోండి. అప్పుడే మనం వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ ట్రిక్లో ఏమైనా డౌట్ వర్క్ అవుతుందా లేదా వేరే ఏమైనా డౌట్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ ట్రిక్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇది వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. సో వాళ్ళకు షేర్ చేయండి. మనం చెప్పే ట్రిక్ని చేయడానికి ఒక యాప్ ఇన్స్టాల్ చేయాలి. ఆ యాప్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాల్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సరే, ఇప్పుడు మనం చెప్పే ట్రిక్ ఎలా వర్క్ అవుతుందని నా మొబైల్ నుంచి మీకు లైవ్గా చేసి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ నా పక్కనుండే మొబైల్లో నుంచి నా మొబైల్కి ఒక 2-3 మెసేజ్లు సెండ్ చేసుకుంటా. సెండ్ చేస్తే ఇప్పుడు నా మొబైల్లో ఆ మెసేజెస్ అన్నీ రిసీవ్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఈ మెసేజెస్ని నా పక్కనుండే మొబైల్లో డిలీట్ చేసి రికవర్ చేయబోతున్నా. సో నా పక్కన ఉండే మొబైల్లో ఆ మెసేజెస్ పైన క్లిక్ చేసి అన్సెండ్ చేస్తే నా మొబైల్లో కూడా ఆ మెసేజెస్ రిమూవ్ అవుతుంది చూడండి. ఇప్పుడు నా పక్కన ఉండే మొబైల్లో జస్ట్ ఆ మెసేజ్ పైన క్లిక్ చేసి అన్సెండ్ చేసిన తర్వాత నా మొబైల్లో కూడా ఆ మెసేజ్ రిమూవ్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఈ మెసేజెస్ని తిరిగా రికవర్ చేసి చూడబోతున్నాం. దానికి మనం చెప్పే యాప్ని ఇన్స్టాల్ చేసి ఉంటే చాలు. ఆ మెసేజ్లో వాళ్ళు ఏ మెసేజ్ సెండ్ చేసి డిలీట్ చేసినా ఆ మెసేజెస్ అన్నీ మనం రికవర్ చేసి చూసుకోవచ్చు. దానికి ఫస్ట్ మీ మొబైల్లో మనం చెప్పాం కదా ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోమని, ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే మీకు యాప్ ఇంటర్ఫేస్ ఇలాగే ఉంటుంది. దీంట్లో కింద 2 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ హోమ్ బటన్, సెకండ్ ఆప్షన్ సెట్టింగ్స్ ఐకాన్. సో దీంట్లో సెకండ్ ఆప్షన్ ఉంటుంది కదా సెట్టింగ్స్ ఐకాన్. సో ఆ సెట్టింగ్స్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పైన రిసీవ్ మెసేజెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది ఆన్లో ఉంటే ఓకే, లేదా ఆఫ్లో ఉంటే అది దాన్ని ఆన్ చేసుకోండి. తర్వాత కింద థర్డ్ ఆప్షన్ మేనేజ్ రిసీవ్ మెసేజెస్ యాప్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫస్ట్ యాప్ ఇన్స్టాగ్రామ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఆన్ చేసుకోండి. ఆన్ చేసి కింద డన్ అని బ్లూ కలర్లో ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చాలు. తర్వాత మనం చెప్పినట్లు ఏ మెసేజ్ చేసినా ఆ మెసేజెస్ అన్నీ ఇక్కడ స్టోర్ అవుతుంది. తర్వాత వాళ్ళు డిలీట్ చేసినా డిలీట్ చేయకపోయినా అన్ని మెసేజెస్ దీంట్లో మనం చూసుకోవచ్చు. కానీ ఇన్స్టాగ్రామ్లో ఆ మెసేజ్ ఉండదు. మనం చెప్పిన యాప్లో మాత్రమే ఈ మెసేజెస్ అన్నీ ఉంటుంది. సో మీకు కావాలంటే దాన్ని సేవ్ చేసి ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సో ఇలాంటి చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ మన ఛానల్లో ఉంటుంది. చెక్ చేయండి. మీకు నచ్చితే లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.